T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఫ్యాన్స్ అందరూ రెడీ అయ్యారు. మరో గంటలో మొదలయ్యే హంగామాకు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం రెడీ అయింది. ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే 2 జట్లు సిద్ధమయ్యాయి. టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో కీలక మార్పులపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నప్పటికీ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై భారీగా పరుగులు సమర్పించుకున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో సందిగ్ధత నెలకొంది. సూపర్ 8 మ్యాచ్ల నుంచి వరుణ్ పాత రిథమ్ ను కోల్పోయినట్లుగా కనిపిస్తుంది. దీంతో వరుణ్ స్థానంలో చైనామ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలనే చర్చ బలంగా వినిపిస్తోంది. అలాగే అహ్మదాబాద్ పిచ్ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్స్ మిశ్రమంగా ఉండి ఫాస్ట్ బౌలర్స్ కు సహకరించే అవకాశం ఉండడంతో అదనపు పేసర్ కావాలనుకుంటే మహమ్మద్ సిరాజ్ ను బరిలోకి దించేందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో 4 ఎడమ చేతి వాటం బ్యాటర్స్ ఉండడం భారత్ కు కొత్త సవాలుగా మారింది. బ్యాటర్స్ ను కట్టడి చేసేందుకు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ ను తప్పించడం కష్టంగా మారింది. దీంతో సుందర్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఆల్ రౌండర్ శివం దుబే ఈ టోర్నీలో బౌలింగ్ లో ధారాళంగా రన్స్ ఇస్తూ ఉండడం టీం ఇండియాకు తలనొప్పిగా మారింది. ఈ బలహీనతలను అధిగమించి అహ్మదాబాద్ వేదికగా కివీస్ ను దెబ్బకొట్టేందుకు భారత్ తన తుది అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ టోర్నీలో అత్యంత కఠిన ప్రత్యర్థి ఫైనల్లో భారత్ తో తలపడబోతుంది. సెమీస్ ముందు దక్షిణాఫ్రికానే కఠిన జట్టు అని అనుకున్నారు అందరూ. కానీ అజేయంగా సెమీస్ కు వచ్చిన ఆ జట్టును చిత్తుగా ఓడించి తన బలమేటో చాటి చెప్పింది న్యూజిలాండ్ టీం. 170 రన్స్ టార్గెట్ ని 13 ఓవర్లోనే ఛేదించడం అసాధ్యమైన విషయం కాదంటున్నారు విశ్లేషకులు. దక్షిణాఫ్రికా మ్యాచ్ లో 33 బాల్స్ లోనే సెంచరీ కొట్టిన ఫిన్ ఎలెన్ కు తోడు అర్ధ సెంచరీ కొట్టిన స్టీఫర్ రూపంలో కివీస్ కు భీకరమైన ఓపెనింగ్స్ జోడీ ఉంది. ఇద్దరిని పవర్ ప్లేలో ఆపలేకపోతే మ్యాచ్ మీద ఆశలుండవిక. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్లతో కివీస్ బ్యాటింగ్ ఎంతో బలంగా కనిపిస్తుంది. కెప్టెన్ షార్ట్నర్ సైతం బ్యాట్ తో సపోర్ట్ చేస్తున్నారు. హెన్రీ, ఫెర్గుసన్ రూపంలో ఆ జట్టుకు ప్రపంచ స్థాయి ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు. ఇక శాంటర్, మెకాన్షీ, స్టీప్ బాధ్యతలు పంచుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అవసరమైతే ఫిలిప్స్ కూడా పార్ట్ టైం స్పిన్నర్ గా సాయపడతాడు. స్పెషలిస్ట్ పేసర్ డఫీ, పేస్ ఆల్రౌండర్ నిష్మెల్లో ఎవరో ఒకరు ఫైనల్ టీంలో ఉంటారు. ఇక బౌలింగ్ లో కివీస్ బలం ఒక మెరుపుగా మెరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ పర్ఫార్మెన్స్ తో టీమిండియాకు కప్ ని అందించేదెవరు? సెమీఫైనల్లో అద్భుతం చేసి బుమ్రా మరోసారి అదరగొడతారా? ఇన్నింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్న సంజు శాంసన్ ఉంటారా? సంజు హ్యాట్రిక్ ఇన్నింగ్స్ తో కప్పు సాధిస్తాడా? అభిషేక్ శర్మ ఫైనల్లో తన మార్కు మెరుపు ఇన్నింగ్స్ తో మరకలను చుడిపేస్తాడా? పాకిస్తాన్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ ఫైనల్లో మెరుస్తాడా? అమెరికాపై ఓటమిని తప్పించిన కెప్టెన్ సూర్య మరో ఇన్నింగ్ ఆడుతారా? మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ తిలక్, హార్దిక్, శివం దుబేల్లో ఎవరైనా నిర్ణయాత్మక ఇన్నింగ్స్ ఆడతారా?
పటేల్, వరుణ్ ను వికెట్ తో మాయ చేస్తారా? కుల్దీప్ రూపంలో కొత్త అస్త్రం పనిచేస్తుందా? ఇంతియాజ్ T20 ప్రపంచ ఫైనల్ మ్యాచ్ కు అటు టీమ్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా అందరు రెడీ అయిపోయారు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ భరత్ గారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. అన్మ్యూట్ చేయరా ఒకసారి. సో భరత్ గారు, ఇప్పుడు మనం ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాము. సో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా కాబట్టి ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇండియా విన్ అవ్వాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. బట్ అన్ని డ్రాబ్యాక్స్ అండ్ ఇంపార్టెన్స్ గురించి, బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే హూస్ గోనా విన్ టుడేస్ మ్యాచ్ అని అంటే ఏం చెప్తారు మీరు? 100% ఇండియా విన్ అవ్వబోతుంది. ఓకే. సో మన వాళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మళ్ళీ మనం విన్ అవ్వబోతున్నాం. ఓకే. వరుసగా మళ్ళీ విన్ అవ్వబోతున్నాం. సంజు శాంసన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. అండ్ మెయిన్ థింగ్ బుమ్రా, కోహినూర్ కన్నా వాల్యుయబుల్ పర్సన్. ఓకే. 100% మనమే విన్ అవుతున్నాం, నో డౌట్. సో ఈ రోజు అందరూ కూడా చర్చించుకుంటుంది పిచ్ గురించి. రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ తో తయారు చేస్తారు అని అంటున్నారు. సో ఈ పిచ్ దేనికి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఫర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? ఇది ఐ మీన్ చాలా బిగ్గెస్ట్ స్టేడియం కాబట్టి స్కోర్ బిలో 200 వరకే అవుతుంది. మాక్సిమం ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ ఉంది. మేబీ టాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ టాస్ విన్ అయినా విన్ అవ్వకపోయినా 100% ఇండియా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మీరు టాస్ గురించి చెప్పడం జరిగింది. టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత ఆడమనేది కాదు, టాస్ కూడా మనం అనుకున్నట్టుగా రావాలని అనుకుంటూ ఉంటారు చాలా మంది టీమ్స్ కూడా. సో టాస్ లో ఫీల్డింగ్ ఫస్ట్ తీసుకుంటే బెస్టా, బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే బెస్టా? బ్యాటింగ్ తీసుకుంటేనే ఫస్ట్. ఎందుకంటే హై ప్రెషర్ గేమ్ కాబట్టి మనము సమ్ సర్టెన్ స్కోర్ పెట్టేసి ప్రెషర్ లేకుండా రన్స్ కొట్టేస్తూ ఉంటాం. ఎస్, సో ప్రెషర్ లేకుండా రన్స్ కొట్టొచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే బ్యాటింగ్ ఉంటుందో సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 1 to 2 వికెట్స్ పడితే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు చెప్పండి. సో మన దగ్గర హార్దిక్ పాండ్యా ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా, ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో 100% ఇండియా విన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం టీమ్ ఇండియా గురించి మాట్లాడదాం. ఏదైతే బ్యాటర్స్ లైనప్ ఉందో ఆ లైనప్ గురించి ఒకవేళ మాట్లాడితే ఆ లైనప్ ఎలా ఉంటే, లైక్ మిడిల్ ఆర్డర్ లేకపోతే ఓపెనర్స్ వీళ్ళందరూ ఎలా ఉంటే బెస్ట్ మనం గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? ఐ మీన్ ఫస్ట్ 6 overs లో వికెట్ పడొద్దు. ఐ మీన్ లాస్ట్ వరకు అతను ఉండాలి. దాని సంజు శాంసన్ ఉండాలి. సంజు శాంసన్ ఉంటే స్కోర్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ సో ఇప్పుడు మనం న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడితే న్యూజిలాండ్ టీం కున్న ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? న్యూజిలాండ్ టీమ్ లో వాళ్ళ దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ కమింగ్ టు అస్
ఇండియా కాబట్టి మనకే సపోర్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మ్మ్. వాళ్ళ దగ్గర కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. రచన్ రవీంద్ర ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. బట్ హోప్ఫుల్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్. ఓకే, సో న్యూజిలాండ్ టీం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి న్యూజిలాండ్ టీంలోనే నలుగురు ఎడమ చేతి వాటం ఉన్న బ్యాటర్స్ ఉన్నారు. సో వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే, మన టీం మెంబర్స్ ఎదుర్కోవాలంటే ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే బెస్ట్ అని అంటారు? ఓకే, సో వాళ్ళకి ఐ మీన్ స్లో బాల్స్ వేయాలి. మ్మ్. సో మన దగ్గర ఐ మీన్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. మ్మ్. సో కానీ వరుణ్ చక్రవర్తి Best అంటే bowling. భయపడే సందర్భం కూడా ఇప్పుడు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ ఓకే, సో రిప్లేస్ చేస్తారా వరుణ్ చక్రవర్తిని? వరుణ్ చక్రవర్తి ఉండొచ్చు ఈ మ్యాచ్ లో అనుకుంటున్నాను. మ్మ్. వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్, మ్మ్. ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు. ఓకే, సో వీళ్ళు ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ని ఎలా ఎదుర్కొంటే, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే అది మనకు ప్లస్ పాయింట్ అవ్వచ్చు? సో ఐ మీన్ ఫస్ట్ కొన్ని డాట్స్ వేయాలి వాళ్ళు, సో దట్ దే ఆర్ గోయింగ్ టు ప్రెజర్. సో హోప్ఫుల్లీ అది క్యాచ్ గా మల్లుతుంది. సో వీ కెన్ ఈజీలీ అవుట్ చేయొచ్చు. ఓకే ఓకే, సో మన టీమ్ ఇండియాకు ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటండి? మైనస్ పాయింట్ మ్మ్. హోప్ఫుల్లీ అన్ని మైనస్లు అన్ని ప్లస్ గా అవుతుంది అనుకుందాం. ఓకే. మైనస్ పాయింట్ వచ్చేసి శివం దుబే రన్స్ కొంచెం ఎక్కువగా ఇస్తున్నాడు. మ్మ్. మ్మ్. అదొక మైనస్ పాయింట్. బట్ హోప్ఫుల్లీ ఇప్పుడు ఫైనల్లో బాగా ఆడతారని అనుకున్నాం. మ్మ్. ఓకే, అసలు న్యూజిలాండ్ వస్తుందా లేదా అన్న ఒక డౌట్ అయితే ఉండింది. ఎందుకంటే దీనికంటే ముందు ఆడిన మ్యాచెస్ చూసుకుంటే ఓకే స్ట్రాంగ్ టీమే, కానీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఫైనల్ వరకు వస్తుందని ఇది కూడా ఆబ్వియస్గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఫైనల్స్కి వచ్చారు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఎగ్జాక్ట్లీ 100%. ఐ మీన్ ఫైనల్ ఏమనుకున్నామంటే ఐదర్ ఇండియా ఆర్ సౌత్ ఆఫ్రికా అనుకున్నాం. హోప్ఫుల్లీ న్యూజిలాండ్ వచ్చింది. సౌత్ ఆఫ్రికా ఇంకా కంపేర్ టు న్యూజిలాండ్ చాలా బాగా ఆడింది. బట్ న్యూజిలాండ్ వచ్చింది. న్యూజిలాండ్ ని మనం ఈజీగా వీఆర్ గోయింగ్ టు చేజ్ దెమ్. ఓకే, సో ఇప్పుడు అభిషేక్ గురించి మనం మాట్లాడుకోవాలి. అభిషేక్ ఫైనల్లో అయినా తను ఇప్పుడు వరకు చేసిన అంటే మిస్టేక్స్ లేకపోతే ఇప్పుడు వరకు తన మీద ఉన్న మరకని ఈ మ్యాచ్తో తుడిపించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? 100% ఈ రోజు ఫైనల్లో ఆడబోతున్నాడు. సో ఇన్ని డేస్ అందుకే ఆడలేదేమో, ఈ ఫైనల్లో చూపించాలనుకుంటున్నాడు. అతను ఒక 6 ఓవర్స్ ఉన్నా సరిపోతుంది, స్కోర్ బోర్డ్ మాత్రం పరుగులెడుతుంది. సో ఇప్పుడు ఇషాన్ కిషన్ గురించి మనం మాట్లాడాలండి. లైక్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ చూస్తే ఒకవేళ హీ వాజ్ లైక్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు, చాలా మెరుపు దాడి చేశాడని చెప్పొచ్చు ఇషాన్ కిషన్. బట్ గ్రాడ్యువల్లీ అది కొంచెం కిందకు వస్తున్నట్టుగా, గ్రాఫ్ కొంచెం కిందకు వస్తున్నట్టుగా మనం చూసాము. సో ఈ మ్యాచ్లో అద్భుతాలు సృష్టించే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి అంటారా? ఎగ్జాక్ట్లీ, హోప్ఫుల్లీ హీ సేవింగ్ ఫర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఓహో, ప్రిజర్వ్ చేసుకున్నారనమాట ఇప్పుడు వరకు. యా, ఆ రన్స్ సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు నౌ వి ఆర్ గోయింగ్ టు సీ. ఓకే, సో మనం ఇందాక ఒక బ్యాటర్స్ లైనప్ గురించి మాట్లాడుకున్నామండి. సో ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే తిలక్, హార్దిక్ లేకపోతే శివం దుబే గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎవరైనా కూడా లైక్ హాఫ్ సెంచరీ చేసేంత స్ట్రాటజీతో ముందుకు వెళ్తే మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నారా? సారీ, మనం ఇందాక బ్యాటర్స్ లైనప్ గురించి మాట్లాడుకున్నామండి. సో ఒకవేళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ తిలక్, హార్దిక్, శివం కానివచ్చు, వీళ్ళు కానీ ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తే మనం సగం మ్యాచ్ అక్కడే గెలిచేసినట్టేనా? 100% అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. హార్దిక్, తిలక్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. 200 స్ట్రైక్ రేట్ తో వాళ్ళు కొట్టేంత కెపాసిటీ ఉంది. ఈజీగా చాలా మ్యాచెస్ వాళ్ళు ఆడారు కాబట్టి 100% మన విన్నవానికి ఉంది. ఓకే, సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఇమ్తియాజ్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ ఇమ్తియాజ్ గారు. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ రోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో ఈ మ్యాచ్ లో ఎవరు ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ మీకు అనిపిస్తోంది? మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఐసీసీ
నెలలు ఈ రెండు జట్లు చక్కటి ప్రదర్శన చేస్తున్నాయి. ఓకే. గతంలో కూడా మన ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు జరిగాయి. రెండిట్లో సరి సమానంగా 2 సార్లు వాళ్ళు 2 సార్లు మనం గెలిచాం. అంటే ఇప్పుడు మనం అంకెల్లో చూసుకుంటే రెండు జట్లు సమానమైన బలాలతో ఉన్నాయి. అయితే ఈ టోర్నమెంట్ విషయానికి వస్తే మాత్రం న్యూజిలాండ్ జట్టు ఇక్కడి వరకు రావడం కొంచెం అతిశయోక్తి అనే చెప్పొచ్చు. పాకిస్తాన్ జట్టు శ్రీలంక మీద గెలిచిన ఆ విజయం అనేది ఎక్కువ పరుగుల తేడాతో లేకపోవడం వల్ల న్యూజిలాండ్ ముందంజ వేసి సెమీఫైనల్ కు అర్హత సాధించింది. కానీ సెమీఫైనల్ లో మాత్రం అద్భుతమైన ఆట తీరుతో ఒక మేటి జట్టుని కేవలం తమ ఓపెనింగ్ బలంతో దడదడలాడించి గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ ఫైనల్ కి రావడం ఒక షాకింగ్ అయితే, అంటే ఫైనల్స్ కి రావడం ఒక షాకింగ్ విషయం అయినప్పటికీ వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని కూడా చెప్పొచ్చు. మనం ముందు నుంచి చూసుకుంటే బ్లాక్ క్యాప్స్ అనేది ఎప్పటికీ పోరాట పటిమకు మారిపోయినటువంటి వాళ్ళు కివీస్. న్యూజిలాండ్ వాళ్ళు ఎలాంటి సందర్భంలోనూ ఓటమిని అంగీకరించరు. ప్రతి క్షణం చివరి క్షణం వరకు పోరాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు అదే రీతిన చూసుకుంటే సెమీఫైనల్ లో వాళ్ళ ఆట తీరు మాత్రం అత్యద్భుతంగా సాగింది. నిజంగా చెప్పాలనుకుంటే మన మొదటి సెమీఫైనల్ తో పోల్చుకుంటే రెండో సెమీఫైనల్ కాస్త అటు ఇటుగానే సాగింది. మొదటి సెమీఫైనల్ లో క్లియర్ కట్ గా అంటే ఏకపక్షంగా న్యూజిలాండ్ విజయం సాధించింది. ఎలాంటి ప్రత్యర్థి కనీస అవకాశం ఇవ్వకుండా పరుగులు వరద పారించారు ఓపెనర్లు. అదే మనం మన సెమీఫైనల్ విషయానికి చూసుకుంటే అత్యంత భారీ స్కోర్ చేసిన తర్వాత, అంటే ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లోనే ఇంతకు ముందు ఎన్నడూ లేనంత రికార్డు స్కోర్ చేసినప్పటికీ కేవలం 7 పరుగులతో మాత్రమే గెలిచామనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు అహ్మదాబాద్ లో కూడా అలాంటిదే ఒక రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఖచ్చితంగా 1,00,000 మంది అభిమానులు గల ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో హోరాహోరీ సమరానికి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రేక్షకులు ఇప్పుడు సాక్షులుగా నిలవబోతున్నారు. అయితే మనం 2024 వరల్డ్ కప్ ని 2 ఏళ్ళు అయిపోయింది. ఆ వరల్డ్ కప్ ని ఒకసారి పరిశీలించుకుంటే మనం సెమీఫైనల్ లో న్యూజిలాండ్ మీద విజయం సాధించి ఆ తర్వాత కప్పు సాధించాం. ఆ రోజు ఆ అద్భుతమైన క్యాచ్ పట్టినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు మరి అదే ఆ క్యాచ్ స్థానంలో ఈ ట్రోఫీ పట్టుకోవాలని ప్రతి భారతీయుడు అదే ఆశిస్తున్నాడు. అప్పుడు అండగా ఉన్నటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఇప్పుడు లేకపోయినా వాళ్ళ స్థానాలను భర్తీ చేయడానికి ఇప్పుడు మేమున్నాం అంటూ యువకులు మాత్రం సిద్ధంగానే ఉన్నారు. 2024 వరల్డ్ కప్ లో ఎలాగైతే విరాట్ కోహ్లీ మొత్తం అశాంతం టోర్నమెంట్ లో అంతగా అంటే తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా కేవలం ఫైనల్లో మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను మన వైపు తిప్పాడు. అలాంటిదే ఒక మంచి ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ నుంచి ఈ రోజు భారతీయులంతా ఆశిస్తున్నారు. ఇంతియాజ్ గారు, ఇప్పుడు హార్డ్లీ ఒక 10 to 15 minutes లో టాస్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో మ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టాస్ కాబట్టి ఒకవేళ టీమిండియా టాస్ లో గెలిస్తే ఫీల్డింగ్ ఫస్ట్ తీసుకోవడం బెస్టా లేకపోతే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడం బెస్టా? ఇప్పుడు ప్రస్తుతం భారత జట్టుకు ఉన్నటువంటి కోచ్, కెప్టెన్ ఇద్దరి ఆలోచనల ప్రకారం మాత్రం ఖచ్చితంగా చేజింగ్ వైపు మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే లక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దాన్ని ఛేదించడం చాలా ఈజీ అనేది గౌతమ్ గంభీర్ గారు గత చాలా రోజులుగా చేస్తున్న పని. ఎప్పుడైనా పొట్టి ఫార్మాట్ లో ఇదే అత్యద్భుతమైనటువంటి ఆలోచన. మన ముందు టార్గెట్ అనేది ముందే తెలిసి ఉంటే మనం ఏ ఓవర్ కు ఎంత ఏ మాదిరిగా సాధించుకుంటూ వెళ్తే కరెక్ట్ గా లక్ష్యాన్ని ఛేదిస్తాం అనేది సులువుగా ఉంటుంది. కాబట్టి మేబీ మనం గెలిస్తే ఖచ్చితంగా చేజింగ్ వైపే మొగ్గు చూపొచ్చు. రైట్, ఓకే. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ ప్రసన్న రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి. సో మనం ఇప్పుడు హై వోల్టేజ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాచ్, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా కాబట్టి. సో ఈ 2 టీమ్స్ లో ఎవరు ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ మీకు అనిపిస్తుంది? ఎలాంటి స్ట్రాటజీతో ఎవరు ముందుకెళ్తారని మీకు అనిపిస్తుంది? ఐ థింక్ ఇండియానే విన్ అవుతుంది. ఎందుకంటే గత T20 స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 30 మ్యాచెస్ ఆడినారు. అవుట్ ఆఫ్ విచ్ 16 ఇండియా గెలిచింది, న్యూజిలాండ్ 11 గెలిచినారు అండ్ 3 టై అయినాయి. ఇంకా అహ్మదాబాద్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇండియాకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి విన్ అవ్వడానికి. అండ్ ఐ థింక్ ఒకవేళ టాస్ గెలిస్తే మనోళ్ళు ఫస్ట్ అంటే సొంత గడ్డ కాబట్టి ఇండియాకి ప్లస్ పాయింట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేదా ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా? అంటే పిచ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది కాబట్టి దట్ ఈస్ బెటర్ వే టు చూస్ బ్యాటింగ్. ఓకే. సో ప్రసన్న రెడ్డి గారు, ఇప్పుడు పొద్దు నుంచి కూడా అందరూ చర్చించుకుంటుంది పిచ్ గురించి.
పిచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ తో పిచ్ ని రెడీ చేశారని అంటున్నారు. కాబట్టి ఈ పిచ్ దేనికి అనుకూలంగా ఉంటుంది, బ్యాటింగ్ కా లేకపోతే బౌలింగ్ కా? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫర్ బ్యాటింగ్. ఎందుకంటే లాస్ట్ టైం మనం మ్యాచ్ చూసుకొని ఉంటే ఈరోజు మనం స్టే చేయడానికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు మంచి బౌలింగ్ చేసి మనల్ని చాలా స్ట్రాంగ్ గా టైప్ చేసినారు. కాబట్టి ఐ థింక్ బ్యాటింగ్ కే అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్. ఓకే, ఇంకా యాజ్ పర్ న్యూజిలాండ్ స్టాట్స్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఐ థింక్ ఇండియా విల్ బి ద విన్నర్. ఓకే ఓకే సో ఇంకొక హార్డ్లీ 10 to 15 minutes లో టాస్ అనేది స్టార్ట్ అవుతుందండి. టాస్ లో ఇప్పుడు బ్యాటింగ్ ఇండియా ఫస్ట్ తీసుకోవాలా లేకపోతే బౌలింగ్ ఇండియా టీం ఫస్ట్ తీసుకుంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? బ్యాటింగ్ అండి. బ్యాటింగ్ ఎందుకండి? చెప్పాను కదా పిచ్, బికాస్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి అది బ్యాటింగ్ కి మంచి ఇంక్లూడ్ అవుతుంది. ఇంకా కొంచెం అయితే ఇట్లా మాయిశ్చర్ కూడా ఫామ్ అవుతుంది కదా గ్రౌండ్ మీద. సో అది బ్యాటింగ్ స్లో చేస్తుంది సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి. ఇంకా అప్పటికి అది బౌలింగ్ అనుకూలంగా మారుతుంది. ఓకే, సో వాట్ యు హావ్ టు సే అబౌట్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ? I think Surya Kumar Yadav is doing great these days. Let's hope his luck continues and his hard work continues. And let's hope Abhishek Sharma and Ishan Kishan will do great. ఓకే ఓకే సో టీమిండియా గురించి ఒక ప్లస్ పాయింట్ చెప్పండి. అంటే ఏ ప్లేయర్స్ వల్ల మనకు ఒక అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎవరు బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? I think మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇంకా సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి we'll hope both of them will make the match great. But I also hope Abhishek Sharma and Ishan Kishan to come into their form. ఓకే Before IPL starts. ఓకే సో మనం చూస్తున్నాం అక్కడ సెలబ్రిటీస్ కానివ్వచ్చు లేకపోతే క్రికెట్స్ సీనియర్స్ కానివ్వచ్చు, క్రికెటర్స్ వాళ్ళు కూడా అక్కడికి ఆల్రెడీ దే హ్యావ్ అరైవ్డ్ దేర్, వాళ్ళు స్టేడియం కూడా వెళ్తున్నారు. సో వాళ్ళ ఇంపాక్ట్ ఇప్పుడు ఈ జూనియర్స్ మీద ఎలా ఇంపాక్ట్ పడబోతుంది? అంటే వాళ్ళు ఏమైనా టిప్స్ అండ్ సజెషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం విరాట్ కెప్టెన్సీ కింద వరల్డ్ కప్ గెలిచినప్పుడు అది ఒక వేరే లైక్ స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్లారు. సో అదే స్ట్రాటజీని జూనియర్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? 100% yes అంటాను. బికాస్ యాజ్ విరాట్ అండ్ రోహిత్ శర్మ నాట్ దేర్, ఐ థింక్ దేర్ వాళ్ళు స్టేడియం లో ఉండడం వల్ల ఒకవేళ మనం ఎప్పుడైనా ఫీల్డింగ్ సెట్ చేయాలన్న వాళ్ళ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు మనం లైనప్ గురించి మాట్లాడుకుంటే బ్యాటర్స్ లైనప్ గురించి ఓపెనర్స్ ఎవరుంటే బెస్ట్ అండ్ మిడిల్ ఆర్డర్స్ లో ఎవరుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ లో? ఐ థింక్ ఇవాళ అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తే బాగుంటది. హవెవర్ మనకు థర్డ్ లైనప్ లో సంజు శాంసన్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, ఇంకా శివం దూబే ఉన్నాడు. ఇంకా ఇప్పటి వరకు మనం శివం దూబే ఉన్న ఏ ఒక ఫైనల్ ఓడిపోలేదు. సో నాకు తెలిసి టాప్ 5 లో మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇండియా విల్ విన్ దిస్ గేమ్. ఓకే సో ఇప్పుడు న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడుకుంటే అంటే న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ లో పర్ఫెక్ట్ గా ఉందా లేకపోతే బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉందా? ఏ విషయంలో స్ట్రాంగ్ గా ఉంది న్యూజిలాండ్ టీం? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ గుడ్. అంటే ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ హ్యాట్నర్ చాలా మంచి బౌలర్. ఇంకా వాళ్ళ బ్యాటింగ్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న టీం మొత్తం లైక్ దే ఆర్ యంగ్ అండ్ డైనమిక్ ఉన్నారు. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే సో పవర్ఫుల్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి మన బౌలర్స్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే ఈ మ్యాచ్ ని మనం గెలవచ్చంటారు? మనకి యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. సో వీళ్ళందరి అంటే ఇప్పుడున్న టీమ్ లో we almost have every kind of bowler. We have a spinner, we have a yorker, we have a fast bowler. So I don't think that they would be doing that great. అయితే స్టార్టింగ్ నుంచి అందరు కూడా సంజుని అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. బట్ మధ్యలో త్రీ టైమ్స్ డక్అవుట్ అవ్వడం కంటిన్యూస్గా అదొక ఇంపాక్ట్ పడిపోయింది జనాల్లో. దట్ ఫైనల్స్లో అయినా రాణిస్తాడా, మంచిగా ఆడతాడా అన్న డౌట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో ఎలా ఆడే ఛాన్సెస్ ఉంది? We cannot predict. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ కన్సిడర్ చేస్తే హైదరాబాద్ గ్రౌండ్ ఇంకా అహ్మదాబాద్ గ్రౌండ్ రెండు ఇవాళ ఉన్న పిచ్ అయితే సేమ్ ఉంది. సో ఐ థింక్ అభిషేక్ శర్మకి ప్లస్ అవ్వచ్చు. ఇంకా లాస్ట్ 3 డక్అవుట్స్ అంటారా, ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ దట్
phase where they have to go through this downfall. So ఓకే. సో ప్రసన్న గారు, ఎవ్రీవన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ దిస్, ఇండియా గెలవాలని గుళ్ళకెళ్ళి పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేపిస్తున్నారు, హోమం చేపిస్తున్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టి పూజ చేస్తున్నారు, అర్చనలు చేపిస్తున్నారు. సో మీ ఎక్సైట్మెంట్ ఏ లెవెల్ వరకు ఉంది? అండ్ అందరు ఎక్సైట్మెంట్ చూస్తున్నాము. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? obviously we are Indians, and we believe both in God and as well as in our place. We consider అంటే చచ్చిని మనం గాడ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఇట్స్ ఓకే, ఎవ్రీవన్, ఇట్స్ అప్ టు us, ఇట్స్ అప్ టు గాడ్. లెట్స్ ట్రస్ట్ గాడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో భరత్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు, వాట్ యూ హ్యావ్ టు సే ఫైనల్లీ? ఇప్పుడు అందరూ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీవన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ దిస్, ఇండియా గెలవాలని గట్టిగా కోరుకుంటుంది. సో హౌ ఇస్ యువర్ ఎక్సైట్మెంట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కూడా? సో భరత్ గారు, మీరు చెప్పండి ఫైనల్ గా, వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? నేను ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేపిస్తున్నారు, హోమం చేపిస్తున్నారు, మొక్కుతున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు అందరు కూడా, అంటే టీమిండియా గెలవాలని. సో మీ ఎక్సైట్మెంట్ లెవెల్ ఏ వరకు ఉంది అండ్ వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? హోప్ఫుల్లీ అన్ని పూజలు ఇండియాకి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అన్ని మనకి బెస్ట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.